కానిస్టేబుల్ నియామకాలకు లైన్ క్లియర్. అందరికీ 4 మార్కులు కలపాలన్న సింగిల్ జడ్జి తీర్పును కొట్టివేసిన హైకోర్టు బెంచ్. ప్రశ్నల్లో అభ్యంతరాలపై నిపుణుల కమిటీలు ఏర్పాటు చేయాలి. 4 వారాల్లో నియామక ప్రక్రియ పూర్తి చేయాలి. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు ధర్మాసనం ఆదేశాలు. ఉద్యోగాలకు ఎంపికైన 15,750 మంది అభ్యర్థులకు ఊరట. రాష్ట్ర పోలీస్ శాఖలో 15,750 కానిస్టేబుల్ నియామకాలకు లైన్ క్లియర్ అయింది. ఎంపిక పరీక్షలో అభ్యర్థులకు 4 మార్కులు కలిపి మళ్లీ ఫలితాలు ప్రకటించాలన్న సింగిల్ జడ్జి తీర్పును సభ్య ధర్మాసనం కొట్టివేసింది. అభ్యంతరాలు ఉన్న ప్రశ్నలకు సంబంధించి నిపుణుల కమిటీలను ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు TSLPRBను ధర్మాసనం ఆదేశించింది. ఆ కమిటీల నివేదికకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని, వెంటనే నియామక ప్రక్రియ ప్రారంభించి 4 వారాల్లో పూర్తి చేయాలని స్పష్టం చేసింది. సింగిల్ జడ్జి తీర్పుతో రాష్ట్రంలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కోసం 2022 ఆగస్టు 30 తుది పరీక్ష జరిగింది. అందులో దాదాపు 23 ప్రశ్నలపై అభ్యంతరాలు తెలుపుతూ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. పోలీసు రిక్రూట్మెంట్ బోర్డుకు వినతి పత్రం ఇచ్చినా ఎలాంటి స్పందన లేకపోవడంతో కోర్టును ఆశ్రయించినట్లు అభ్యర్థులు పేర్కొన్నారు. తప్పుగా రూపొందించిన ప్రశ్నలు, ఇచ్చిన తప్పు సమాధానాలను తొలగించాలని కోరడంతో పాటు తెలుగులోకి అనువదించని కొన్ని ప్రశ్నలను సవాల్ చేశారు. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన సింగిల్ జడ్జి ఆ పరీక్షలో 4 ప్రశ్నలను మినహాయించి అభ్యర్థులందరికీ 4 మార్కులు ఇవ్వాలి. 122, 130, 144 ప్రశ్నలను తెలుగులోకి అనువదించలేదు. 57 ప్రశ్న తప్పుగా ఉంది. వాటిని ప్రశ్నపత్రం నుంచి తొలగించాలి. ఈ మార్కులతో పేపర్లను మళ్లీ మూల్యాంకనం చేసి ఫలితాలను ప్రకటించాలి. తదుపరి నియామక ప్రక్రియ కొనసాగించాలి అని తీర్పిచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో అప్పీలు చేసింది. సింగిల్ జడ్జి అన్ని అంశాలను పరిశీలించలేదని, ఆ తీర్పును కొట్టివేయాలని కోరింది. ఆ పని నిపుణుల కమిటీలే చేయాలి. రాష్ట్ర ప్రభుత్వ అప్పీలుపై జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి, జస్టిస్ నామవరపు రాజేశ్వరరావుల ధర్మాసనం విచారణ జరిపి తాజాగా తీర్పు వెలువరించింది. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును పక్కన పెడుతున్నట్లు పేర్కొంది. రిక్రూట్మెంట్ బోర్డులో నిర్వహించే నియామక పరీక్షలో తలెత్తే సమస్యలు న్యాయస్థానాలు జోక్యం చేసుకుని ప్రశ్నలు తొలగించడం సరికాదని స్పష్టం చేసింది. ఇలాంటి పనులను నిపుణుల కమిటీలే చేయాలంటూ సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా ప్రస్తావించింది. ప్రశ్నల తప్పిదాలపై ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో స్వతంత్ర కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించింది. అభ్యర్థులలో విశ్వాసం పెంపొందించేలా పారదర్శకంగా 2 కమిటీలను ఏర్పాటు చేయాలని, ఆ కమిటీలు ఇచ్చే నివేదిక ఆధారంగా చర్యలు చేపట్టాలని నియామక బోర్డును ఆదేశించింది. ఒక కమిటీలో ఉన్న సభ్యులు మరో కమిటీలో ఉండకూడదని స్పష్టం చేసింది. 4 వారాల్లోగా నియామక ప్రక్రియను పూర్తి చేయాలని పేర్కొంది. ఎంపికైన అభ్యర్థులకు ఊరట. రిక్రూట్మెంట్ బోర్డు కానిస్టేబుల్ పరీక్షలకు సంబంధించి గత ఏడాది అక్టోబర్ 4వ తేదీని ఫలితాలు ప్రకటించింది. మొత్తం 16,604 పోస్టులకు గాను 15,750 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేస్తూ జాబితాను విడుదల చేసింది. ఎంపికైన వారిలో 12,866 మంది పురుషులు, 2,884 మంది మహిళలు ఉన్నారు. వారందరికీ హైకోర్టు ధర్మాసనం తీర్పుతో ఊరట లభించింది. కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి లైన్ క్లియర్. 4 మార్కులు కలపాలన్న తీర్పు కొట్టివేత. కమిటీ వేసి ప్రశ్నలపై నిర్ణయం తీసుకోవాలి. నెలలో నియామకాల ప్రక్రియ పూర్తి చేయాలి. ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు డివిజన్ బెంచ్. కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి లైన్ క్లియర్. 4 వారాల్లో నియామకాల ప్రక్రియను పూర్తి చేయాలి. ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు డివిజన్ బెంచ్. 15,640 కానిస్టేబుల్ పోస్టులకు లైన్ క్లియర్. ఓయూ అధ్యాపకుల సాయంతో నిపుణుల కమిటీని వేయాలి. సింగిల్ బెంచ్ తీర్పు కొట్టివేత. 4 వారాల్లో భర్తీ చేయాలి. హైకోర్టు ధర్మాసనం తీర్పు. పోలీస్ నియామక బోర్డుకు ఉత్తర్వులు. 4 వీక్స్లో కంప్లీట్ చేయండి. కానిస్టేబుల్ నియామకాలపై హైకోర్టు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు ఆదేశం. పోలీస్ కానిస్టేబుల్ నియామకాల ప్రాసెస్ను 4 వీక్స్లో కంప్లీట్ చేయాలని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డును హైకోర్టు ఆదేశించింది. పరీక్షలో 4 ప్రశ్నలపై తలెత్తిన గందరగోళాన్ని పరిష్కరించేందుకు ఓయూకు చెందిన నిపుణులతో కమిటీని ఏర్పాటు చేయాలని సూచించింది.
4 వారాల్లో కంప్లీట్ చేయండి. కానిస్టేబుల్ నియామకాలపై హైకోర్టు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డును ఆదేశం. ప్రశ్నల వివాదంపై నిపుణుల కమిటీ. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంపిక. విద్యార్థుల్లో గందరగోళాన్ని తొలగించాలి, వారిలో కాన్ఫిడెన్స్ను నెలకొల్పాలి. కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టివేసిన డివిజన్ బెంచ్. కానిస్టేబుల్ నియామక ప్రక్రియలోని 4 ప్రశ్నలపై నిపుణులు కమిటీ వేయాలని పోలీస్ నియామక మండలికి సూచన. కమిటీ నిర్ణయం మేరకు నియామక ప్రక్రియ పూర్తి చేయాలని స్పష్టీకరణ. 4 వారాల్లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశం. కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి లైన్ క్లియర్, హైకోర్టు ఉత్తర్వులు. కానిస్టేబుల్ పేపర్లో తప్పులపై 4 వారాల్లో తేల్చండి. ఓయూ ప్రొఫెసర్లతో కమిటీ వేయాలని హైకోర్టు ఆదేశం. పోస్టుల భర్తీపై గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవరించిన డివిజన్ బెంచ్. కమిటీలో జేఎన్టీయూ ప్రొఫెసర్లు ఉండొద్దని రిక్రూట్మెంట్ బోర్డుకు ఆదేశం. ఆ ప్రశ్నలను తొలగించాలని చెప్పినా స్పందించలేదు. రాష్ట్ర పోలీస్ నియామక మండలి 2022 ఏప్రిల్ 25న సుమారు 4,965 పోలీస్ సివిల్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. అదే ఏడాది ఆగస్టు 30న రాత పరీక్షలు నిర్వహించింది. అభ్యర్థులకు ఇచ్చిన క్వశ్చన్ పేపర్లోని 4 ప్రశ్నలను తెలుగులో అనువాదం చేయకపోవడంతో పాటు తప్పుగా ఉన్నాయని పలువురు అభ్యర్థులు రిక్రూట్మెంట్ బోర్డు దృష్టికి తీసుకెళ్లారు. వాటిని తొలగించాలని వినతి పత్రం సమర్పించిన పట్టించుకోకపోవడంతో పలువురు అభ్యర్థులు విడివిడిగా హైకోర్టులో 6 పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై సింగిల్ జడ్జి జస్టిస్ పి మాధవి దేవి గతంలో తీర్పు ఇచ్చారు. 4 ప్రశ్నలను తెలుగులో అనువాదం చేయకపోవడంతో ఇంటర్ చదివిన అభ్యర్థులకు ఇంగ్లీష్ అర్థం కాక ఆ ప్రశ్నలను వదిలేసే పరిస్థితి ఏర్పడింది. కొన్ని ప్రశ్నలు తప్పుగా ఇచ్చారు. ఒక ప్రశ్నలో పారాదీప్ పోర్టు అథారిటీకి బదులు ప్రదీప్ పోర్టు అథారిటీ అని ఇచ్చారు. దీనిపై నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలి. ఆ కమిటీ అధ్యయనం చేసి దానిపై తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా నియామకాలు చేపట్టాలి అని తీర్పు చెప్పారు. కమిటీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. సింగిల్ జడ్జి తీర్పునకు అనుగుణంగా ప్రశ్నపత్రం తయారు చేసిన జేఎన్టీయూ ప్రొఫెసర్లతోనే కమిటీ వేయడాన్ని అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో వారంతా హైకోర్టును ఆశ్రయించారు. జేఎన్టీయూ ప్రొఫెసర్లకు స్థానం లేకుండా ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్లతోనే నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డును డివిజన్ బెంచ్ ఆదేశించింది. కమిటీ అధ్యయనం తర్వాత చేసే సిఫార్సులకు అభ్యర్థులు బోర్డు కట్టుబడి ఉండాలని చెప్పింది. ఈ ప్రక్రియ మొత్తం 4 వారాల్లో పూర్తి చేయాలని ఉత్తర్వుల్లో కోర్టు పేర్కొంది. వాదనల సమయంలో నిపుణుల కమిటీ సిఫార్సులకు అనుగుణంగానే చేశామని ప్రభుత్వం చెప్పడంతో అభ్యర్థుల తరపు లాయర్లు వ్యతిరేకించారు. ప్రశ్నపత్రం తయారు చేసిన జేఎన్టీయూ ప్రొఫెసర్లతో వేసిన కమిటీ చేసిన సిఫార్సులపై నిర్ణయానికి రావడం సబబు కాదన్నారు. వాదనల తర్వాత హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. జాబ్ క్యాలెండర్పై సర్కార్ ఫోకస్. తొలుత టీఎస్పీఎస్సీ కొత్త బోర్డు ఏర్పాటు, ఆ తర్వాత వరుస నోటిఫికేషన్లకు ప్లాన్. నోటిఫికేషన్లపై నిరుద్యోగులు గంపెడాసలు. జాబ్ క్యాలెండర్పై సర్కార్ ఫోకస్. తొలుత టీఎస్పీఎస్సీ కొత్త బోర్డు ఏర్పాటు, ఆ తర్వాత వరుస నోటిఫికేషన్లకు ప్లాన్. నోటిఫికేషన్లపై నిరుద్యోగులు గంపెడాసలు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన జాబ్ క్యాలెండర్ అమలుపై రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించింది. ఈ క్రమంలోనే టీఎస్పీఎస్సీ కొత్త పాలక మండలి నియామకం, ఉద్యోగ నియామకాలు నూతన విధానాన్ని తీసుకురావాలని ప్లాన్ చేస్తుంది. పేపర్ లీకేజీల కారణంగా ప్రస్తుతం ఉన్న టీఎస్పీఎస్సీ పనితీరుపై లక్షలాది మంది ఉద్యోగార్థులకు నమ్మకం సన్నగిల్లడంతో ఒకవైపు ప్రస్తుతం ఉన్న టీఎస్పీఎస్సీ పాలక మండలిని ప్రక్షాళన చేసి ఉద్యోగ భర్తీ విధానాన్ని తీసుకొచ్చి ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ను అమలు చేయాలని భావిస్తుంది. ఈ క్రమంలోనే వివిధ రాష్ట్రాల నియామక ప్రక్రియల్లో అమలు చేస్తున్న సంస్కరణలను రాష్ట్ర ప్రభుత్వం అధ్యయనం చేస్తుంది. యూపీఎస్సీ లేదా ఢిల్లీ, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు అమలు చేస్తున్న నియామక ప్రక్రియలను మన రాష్ట్రంలో అమలు చేసే విధానంపై పరిశీలిస్తుంది. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రకారం ఈ ఫిబ్రవరి నుంచి నియామక ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది.
గ్రూప్ 1 సహా పలు ప్రశ్నపత్రాల లీకేజీతో వాయిదా పడిన పరీక్షలపై అభ్యర్థులు తీవ్ర ఆందోళన నెలకొంది. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో టీఎస్పీఎస్సీ పాలక మండలి ప్రక్షాళన, ఉద్యోగాల భర్తీ ప్రక్రియపై ప్రభుత్వం తీసుకుంటున్న తాజా చర్యల వల్ల జాబ్ క్యాలెండర్ అమలుపై ఉద్యోగార్థులు గంపడాసలు పెట్టుకున్నారు. 6 గ్యారెంటీల అమలు దిశగా ఇప్పటికే కార్యాచరణ రూపొందించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ అంశంపై సైతం సీరియస్గా దృష్టి పెట్టింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీతో పాటు రానున్న పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని యువతను మరింత ఆకర్షించేలా జాబ్ క్యాలెండర్ అమలు దిశగా రేవంత్ సర్కార్ సిద్ధమవుతుంది. తమ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముఖ్య కారణంగా నిలిచిన నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు ఫోకస్ పెట్టింది. కమిషన్తో సహా ఇతర నియామక పరీక్షలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష, బోర్డు సభ్యుల రాజీనామా అనంతరం పరిణామాలను బట్టి ఇదే విషయం స్పష్టమవుతుంది. అయితే చైర్మన్తో పాటు సభ్యుల రాజీనామాలు గవర్నర్ వద్ద పెండింగ్లో ఉన్నాయి. పేపర్ లీకేజీ, కమిషన్లో అవకతవకల విషయంపై న్యాయ విచారణ ఆలోచనలో గవర్నర్ ఉన్నారు. ఇప్పటికే రాజీనామాల విషయంపై గవర్నర్తో సీఎం మాట్లాడినట్లు తెలిసింది. పారదర్శకంగా ఉద్యోగాల భర్తీ నిర్వహణలో భాగంగానే టీఎస్పీఎస్సీ కమిషన్ కార్యదర్శి అనిత రామచంద్రన్ ఇప్పటికే కేరళ వెళ్ళి అక్కడ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పనితీరును పరిశీలించారు. శుక్రవారం మరో 2 ఐఏఎస్ అధికారులు వాణిప్రసాద్, అహ్మద్ నదీంలు కూడా ఢిల్లీ వెళ్లి యూపీఎస్సీ విధానాన్ని పరిశీలించనున్నారు. అనంతరం మరో 1-2 రాష్ట్రాల్లో పకడ్బందీగా అమలు చేస్తున్న విధానాలను కూడా అధికారుల బృందం అధ్యయనం చేయనున్నట్లు తెలుస్తుంది. మొత్తంగా పొరుగు రాష్ట్రాలు అమలు చేస్తున్న నియామక ప్రక్రియపై అధికారులు ఇచ్చే నివేదిక ఆధారంగానే టీఎస్పీఎస్సీలో కొత్త విధానాన్ని అందుబాటులోకి తేనున్నారు. అదేవిధంగా రాజకీయ ఒత్తిళ్లకు ప్రమేయం లేకుండా అర్హత ఉన్న వారితో కొత్త పాలక మండలిని ఏర్పాటు చేసి జాబ్ క్యాలెండర్ను అమలు చేసే యోచనలో రాష్ట్ర సర్కారు ఉంది. నేడు యూపీఎస్సీ చైర్మన్తో సీఎం రేవంత్ భేటీ. నిరుద్యోగుల సమస్యల పరిష్కారంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. యూపీఎస్సీ చైర్మన్ను శుక్రవారం ఉదయం 11 గంటలకు కలవనున్నామని, యూనియన్ పబ్లిక్ కమిషన్ తరహాలో పనిచేసేలా టీఎస్పీఎస్సీని రూపొందించేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కాగా శుక్రవారం ఉదయం ఢిల్లీలో యూపీఎస్సీ చైర్మన్ను సీఎం రేవంత్ రెడ్డి కలవనున్నారు. నేడు యూపీఎస్సీ చైర్మన్తో భేటీ. శుక్రవారం ఉదయం 11 గంటలకు యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోనీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తాను అధికారులు భేటీ కాబోతున్నట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. యూపీఎస్సీ తరహాలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను పకడ్బందీగా తీర్చిదిద్ది గతంలోలా ప్రశ్నపత్రాల లీకేజీలు లేకుండా చేస్తామని రేవంత్ రెడ్డి గతంలో ప్రకటించారు. అందులో భాగంగా పరీక్షల నిర్వహణలో యూపీఎస్సీ అవలంబిస్తున్న విధానాన్ని తెలుసుకొని టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఫిబ్రవరి 1 నుంచి ఉచితంగా గ్రూప్స్ కోచింగ్. తెలంగాణ యువతకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా గ్రూప్స్ కోచింగ్ను అందివ్వనుంది. గ్రూప్ 1, 2, 3, 4 ఫౌండేషన్ కోర్సులు ఉచిత కోచింగ్ కార్యక్రమాన్ని ఫిబ్రవరి 1 నుంచి అభ్యర్థులకు ఇవ్వనున్నారు. రాష్ట్రంలోని 12 బీసీ స్టడీ సర్కిల్లో ఉచిత కోచింగ్ నిర్వహించనున్నట్లు ఈ మేరకు బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ డి శ్రీనివాస్ రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. అర్హులైన అభ్యర్థులు జనవరి 8 నుంచి 20వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. ఖాళీ టీచర్ పోస్టులను ప్రభుత్వం వెంటనే భర్తీ చేయాలి. రాష్ట్ర డిఎడ్, బిఎడ్ అభ్యర్థుల సంఘం డిమాండ్. రాష్ట్రంలో గత ప్రభుత్వం విడుదల చేసిన 5,089 టీచర్ పోస్టులతో పాటు ఖాళీగా ఉన్న 15,000 టీచర్ పోస్టులకు అనుబంధ ప్రకటన చేసి 20,000 పోస్టులను భర్తీ చేయాలని తెలంగాణ రాష్ట్ర డిఎడ్, బిఎడ్ అభ్యర్థుల సంఘం కోరింది. గురువారం ఆ సంఘం నాయకులు రాహుల్ రామ్మోహన్ రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొంటూ టీచర్ టెట్ బదిలీలు, ప్రమోషన్స్, కోర్టు కేసులు అంటూ కాలయాపన చేయడం ద్వారా లక్షలాది మంది అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. రాబోయే వరుస ఎన్నికల కోడ్ దృష్టిలో ఉంచుకొని గవర్నర్, సీఎం రేవంత్ రెడ్డి 6 నెలల్లో టీచర్ పోస్టుల భర్తీ చేస్తామన్న హామీలకు అనుగుణంగా వెంటనే అనుబంధ ప్రకటన జారీ చేస్తేనే ఈ ప్రక్రియ సాధ్యమవుతుందన్నారు. డిఎస్సి పరీక్షలు నిర్వహించి నియామక ప్రక్రియ పూర్తి చేసేలోపు కూడా టెట్, టీచర్ బదిలీల ప్రమోషన్స్ ప్రక్రియ చేసుకునే వీలుంటుందని వెంటనే అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ కాలయాపన చేస్తే రాబోయే రోజుల్లో అభ్యర్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేసే అవకాశం ఉందని, విద్యాశాఖ వెంటనే అనుబంధ ప్రకటన జారీ చేయాలని కోరారు. టీఎస్పీఎస్సీలో ఉద్యోగుల కొరత.
మొత్తం 341 మంది అవసరం. అదనంగా 214 పోస్టులు మంజూరు చేయాలని 5 ఏళ్ల క్రితమే నివేదిక. గత సర్కారు ఇచ్చినవి 38 మాత్రమే. పరీక్షల బాధ్యత చూసేది 30 మంది. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో కీలకమైన తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఉద్యోగుల కొరత నెలకొంది. తక్కువ మంది సిబ్బంది ఉండడంతో వారిపై పనిభారం పెరగడంతో పాటు ఉద్యోగాల నియామక ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతుంది. దరఖాస్తుల స్వీకరణ, పరీక్ష కేంద్రాల గుర్తింపు, అభ్యర్థులకు కేంద్రాల కేటాయింపు, ప్రాథమిక తుది కీల వెల్లడి, మూల్యాంకనం, 1:2 నిష్పత్తిలో జాబితాల ప్రకటన, ధృవీకరణ పత్రాల పరిశీలనలు, న్యాయ వివాదాల పరిష్కారం, తుది ఎంపికలు, కాన్ఫిడెన్షియల్ సెక్షన్ తదితర పనులన్నీ కమిషన్లో ఉన్న కొద్ది మంది సిబ్బంది చూడాల్సి వస్తుంది. ఇతర రాష్ట్రాల పిఎస్సితో సమానంగా టీఎస్పీఎస్సీలో ఉద్యోగాల సంఖ్యను పెంచాలంటూ కొన్నేళ్లుగా విజ్ఞప్తి చేసినా అందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టలేదు. ప్రశ్నపత్రాల లీకేజీ అనంతరం కమిషన్ బలోపేతం, అదనపు సిబ్బంది నియామకంపై ఎలాంటి పురోగతి లేకుండా పోయింది. భవిష్యత్తులో ఎలాంటి లీకేజీలు ఆస్కారం లేకుండా ఆన్లైన్ పద్ధతిలో వేగంగా నియామకాలు చేపట్టేందుకు అదనంగా సిబ్బందితో పాటు పటిష్టమైన ఐటీ కేంద్రం, నిపుణుల నియామకాలు చేపట్టాల్సిన అవసరం ఉంది. 127 పోస్టులతోనే టీఎస్పీఎస్సీ ఏర్పాటు. కేరళలో ఇలా టీఎస్పీఎస్సీ సంస్కరణ ప్రక్రియలో భాగంగా ఉన్నతాధికారులు ఇప్పటికే కేరళ పిఎస్సీని సందర్శించారు. అక్కడ పిఎస్సీలో దాదాపు 1600 మంది పనిచేస్తున్నారు. అత్యధిక మంది సిబ్బందితో దేశంలోనే అతిపెద్ద కమిషన్గా పేరొందింది. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తూ ప్రస్తుతం సర్వీస్లోని ఉద్యోగి పదవి విరమణ చేసే నాటికి కొత్త ఉద్యోగాల నియామకాలు పూర్తి చేస్తుంది. తద్వారా ప్రభుత్వ విభాగాల్లో సిబ్బంది కొరత లేకుండా చూస్తుండడమే కాదు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తుంది.